నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. బంగారం ధరలు సాధారణంగా ఉన్నప్పుడు సాధారణ వ్యక్తి కూడా బంగారంతో ఒక ఆట ఆడుకున్నాడు. కానీ ప్రస్తుతం బంగారమే సాధారణ వ్యక్తితో ఒక ఆట ఆడుకుంటుంది. బంగారం ధరలు ఒకప్పుడు తులం కూడా ఈజీగా సాధారణ వ్యక్తులు కూడా కొనుగోలు చేసే విధంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు తులం బంగారం ఆకాశాన్ని అంటేలాగా మారిపోయింది. ఇప్పుడు తులం బంగారం దాదాపు 1,00,000కు చేరుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు చాలామంది నిపుణులు. సాధారణంగా మనకి పెళ్లి చూపులు అనగానే మొట్టమొదటిగా పెళ్ళిగూడు తరపున అనే మాట ఏంటంటే, మా ఇంటికి రాబోయే మహాలక్ష్మికి ఎన్ని తులాల బంగారం పెడుతున్నారు అంటారు. ఒకప్పుడు వెంటనే సాధారణ వ్యక్తి కూడా మేము ఇన్ని తులాలు పెడతాం, ఇంత బంగారం పెడతామని సమాధానం ఇచ్చేవాడు. కానీ ప్రస్తుతం బంగారం రేట్లు చూసుకున్నట్లయితే పెళ్ళికూతురు తండ్రి కూడా ఒక అడుగు వెనకడుగు వేసే విధంగా మారిపోయాయి. ప్రస్తుతం బంగారం ధర ఎలా ఉంది, లాస్ట్ 1 వీక్ ఎలా ఉంది, ఈ రోజు ఏమైనా పెరిగిందా తగ్గిందా, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. చూపిస్తారండి. మనకి దాదాపు లాస్ట్ 1 వీక్ నుంచి చెప్పానండి. మనకి ఏప్రిల్ 1st వచ్చేసి మనకి 8,510 రూపాయలు ఉన్నది. 22 క్యారెట్స్. 24 క్యారెట్స్ వచ్చేసి మనకి 9,284 రూపాయలు ఉంది. దాని తర్వాత ఏప్రిల్ 2 కూడా స్థిరంగా సేమ్ అదే రేట్లో ఉన్నాయి. దాని తర్వాత మీకు ఏప్రిల్ 3కి మళ్ళీ పెరిగింది. 22 క్యారెట్స్లో 50 రూపాయలు, అలాగే 24 క్యారెట్స్లో 54 రూపాయలు పెరగడంతో మనకి దాని తర్వాత ఏప్రిల్ 4న దాదాపు 22 క్యారెట్స్లో 160 రూపాయలు తగ్గింది. అలాగే 24 క్యారెట్స్లో 174 రూపాయలు తగ్గింది. దాని తర్వాత ఒక్కొక్క రోజు తగ్గుతూనే వస్తుంది. మిడిల్లో ఏప్రిల్ 5న అలాగే ఏప్రిల్ 6న స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోజు రేట్ వచ్చేసి మనకి 8,225 రూపాయలు ఉంది 22 క్యారెట్స్. అలాగే 24 క్యారెట్స్ వచ్చేసి 8,973 రూపాయలు ఉంది. బంగారం ధరలు ఇప్పుడు తగ్గినప్పటికీ మనకి పూర్వ వైభవం వస్తుందో రాదో తెలియదు. అయినప్పటికీ బంగారం కొనుగోలు చేసే వారిలో మాత్రం పూర్వ వైభవం ఏమాత్రం తక్కువ లేదు అని చెప్పచ్చు. బంగారం ధరలు ఇంత పెరుగుతున్నప్పటికీ కొనేవాళ్ళు కూడా అంతగానే పెరుగుతున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు కొనుగోలు చేయడంలో తప్పు లేదు. వాళ్ళు ఉన్నవాళ్ళు కాబట్టి పెరిగినప్పటికీ కొనుగోలు చేస్తారు. కొంతమంది ఏంటంటే లేనప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ కొందరు కొనుగోలు చేయడంలో అర్థం ఉంది. ఎందుకంటే కూతురు పెళ్ళో లేదా కొడుకు పెళ్ళో ఇలా ఉండడంతో పెరిగినప్పటికీ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఇంకొందరు ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ ఒక ఫంక్షను లేదా వేరే వాళ్ళ చుట్టాల ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర మేము తక్కువ చూపు చూడకూడదు, మనల్ని మేము తక్కువగా ఉండకూడదు అని డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ బంగారం కొని వెళ్ళాలనుకుంటారు. అలా వెళ్ళడం తప్పు లేదు, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆ అప్పును తీర్చుకోవడం కోసం ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు కష్టపడాలో వాళ్ళు. అదే ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా వెరైటీస్ వచ్చాయి. ఇప్పుడు మీకు బంగారంలానే 1 గ్రామ్ గోల్డ్ కావచ్చు, సిల్వర్ జ్యువెలరీ పైన మనకి గోల్డ్ ప్లేటెడ్తో చాలా జ్యువెలరీ వచ్చింది. ఇప్పుడు మీరు బంగారం వేసుకున్నా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇది బంగారమా కాదా అని ఏమైనా టెస్ట్ చేసి చెప్తారా? అందులో మీకు హాల్మార్క్ నెంబర్ ఉందా? ఇవన్నీ ఏం చేయరు కదా. ఇప్పుడు మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు వేసుకున్నది బంగారం నగల లేదా నకిలీ నగల, ఇవన్నీ ఏమైనా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు హాల్మార్క్ నెంబర్ చెక్ చేసి అది ప్యూరా కాదని టెస్ట్ చేస్తారా? అలా ఏం చేయరు కదా. అలా చేయనప్పుడు అంత మీకు ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు కూడా అప్పు చేసి కొనుగోలు చేసి మీరు ధరించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీకు మార్కెట్లో చాలా 1 గ్రామ్ గోల్డ్ వచ్చాయి, చాలా జ్యువెలరీనే ఉన్నాయి. అవి వేసుకుంటే ఇప్పుడు ఏంటంటే గోల్డ్ అసలు నిజంగా చూడడానికి గోల్డ్ ఏ విధంగా మెరుస్తుందో అవి కూడా అంతే విధంగా మెరుస్తున్నాయి. వాటిలో కూడా ఇంకా మీకు గోల్డ్లో కంటే ఎక్కువ డిజైన్స్ కూడా మీకు 1 గ్రామ్ గోల్డ్లో అలాగే సిల్వర్ జ్యువెలరీ పైన గోల్డ్ ప్లేటెడ్తో వచ్చిన జ్యువెలరీ కూడా చాలానే ఉన్నాయి. ఇందులో చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి. ఉన్న వాళ్ళు కొనుక్కోవడం మంచిదే. ఇప్పుడు కొంతమంది వాళ్ళు గోల్డ్ కొనుక్కోవడం వల్ల కొంత సంథింగ్ సడన్గా ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు అందులో బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకోవచ్చు, మీకు ఒక సెక్యూర్గా ఉంటుంది అనుకొని కొనేవాళ్ళు ఉంటారు. అలాగే ఇలా షో కోసం కొనేవాళ్ళు మాత్రం మీరు ఇది చూస్ చేసుకోవడం బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే అలా కొని మీరు అప్పుల పాలయ్యి మీరు జీవితాంతం కష్టపడే బదులు సంవత్సరాలు నెలల కింద కష్టపడి కొంతమంది అయితే ఆ అప్పు ఎలా తీర్చాలి, సడన్గా ఏమైనా అయితే అలా ప్రాబ్లమ్స్తో కూడా మీ ఫ్యామిలీ కూడా ప్రాబ్లం అవుతుంది. అప్పులు మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వాళ్ళ వల్ల కూడా మీ ఇంట్లో వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది, మీకు ప్రెజర్ ఉంటుంది, మీరు ప్రశాంతంగా ఉండలేరు. అలాంటప్పుడు ఇలాంటిది ఆల్టర్నేట్ చూస్ చేసుకోవడం ఎంతో బెటర్ అని నా అభిప్రాయం. అలాగా మీరు ఇలా అప్పులు తీసుకొని మరీ షో ఆఫ్ కోసం కష్టపడద్దు, అలాగా బాధపడద్దు. ఇలాగ రిలీఫ్గా ఆల్టర్నేట్ చూస్ చేసుకోవడం నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.